హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఇస్మర్జెంట్ యూట్యూబ్ ఛానల్. సో నేనే చెప్పాను కదా, ఆయిల్ లేకుండా మేము పకోడా చేయొచ్చు అని. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ముందు మిక్సింగ్ చేసుకోవాలి పకోడాకి. సో మేము క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకున్నాం. దానికి కొంచెమే చాలు ఆనియన్ అండ్ ఇది పౌడరు, రైస్ పౌడరు కొంచెము, అండ్ గ్రామ్ ఫ్లోరు అండ్ కొంచెము చిల్లీ పౌడర్ వేయాలి, అండ్ కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర ఇవన్నీ వేయాలి. మీకు ఆప్షనల్ వామ్ వేసుకుంటే పర్వాలేదు, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం టర్మరిక్ వేసి మీకు ఎంత నీళ్ళు సరిపడ అవుతుంది అంత నీళ్ళు వేయాలి. అంత నీళ్ళు వేసి చాలా బాగా కలపాలి. చాలా పిండి వేయకూడదండి, క్రిస్పీగా రాదు. సో ఇది మేము ఆయిల్లెస్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం పిండి తక్కువ వేయాలి. ఇది పడ్డు మేకర్ అండి, పడ్డు మేకర్ని మేము వేస్తున్నాము. ఇది కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెమే ఆయిల్ స్ప్రెడ్ అవ్వడానికి, కొంచెము లేవడానికి. అందుకే అది కొంచెం ఆనియన్లో మేము స్ప్రెడ్ చేసాము, అది కొంచెం చాలా బాగా వస్తుంది. ఇది ఓల్డ్ ప్యాన్ అండి, చాలా ఓల్డ్ ఇది, అందుకని ఇలా ఉంది. తక్కువ అంచనా వేయకండి. ఇది అండ్ కొంచెం పడ్డు మేకర్లో కొంచెం వేసి కొంచెం ఆయిల్ వేసి మూత పడాలి. అప్పుడు చాలా బాగా త్వరగానే ఉడుకుతుంది, కుక్ అవుతుంది. సో 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. అంతే, కొంచెం స్లిమ్లోనే చేస్తే ఇలా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. చాలా బాగా ఉడికింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.